మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల నామినేషన్లో గందరగోళం నెలకొంది. పరిశీలకులు రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ ఎదుటే కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై కార్యకర్తలు నిప్పులు చెరిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, చెన్నూరు కాంగ్రెస్ నేతల మధ్య ఫైటింగ్ గల కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు బాహాబాహి దిగారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ చివరకు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇదంతా సాక్షాత్తు ఎన్నికల పరిశీలకుల ముందే జరగడంతో వాళ్ళంతా కూడా అవాక్కయ్యారు. చెన్నూరు పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల, బ్లాక్, డివిజన్ గ్రామాల అధ్యక్షుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. అది సమావేశానికి అటు ఏదైతే ప్రధానంగా పిసిసి సభ్యుడు రఘునాథ్ రెడ్డితో పాటు మాజీ జెడ్పీటీసీ ఏదైతే వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి వర్గాన్ని మధ్య నెలకొన్న వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం ఏదైతే ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తోసుకున్నారు. ఏదైతే దీనిలో ఒక వ్యక్తి కూడా చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. దీంతో వ్యక్తిగత దూషణకు సైతం దిగారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పరిశీలకులుగా వచ్చినటువంటి సాక్షాత్తు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర ఆయిల్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, అలాగే టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ ఎదుటే రెండు వర్గాలు ఏదైతే విడిపోయి ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కాలంటూ కొత్తగా వచ్చిన వారిని ఎవరిని కూడా పార్టీ పదవులు ఇవ్వద్దంటూ రెండు గ్రూపులు కూడా బాహాబాయి దిగాయి. దీంతో కొంత అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో అక్కడ ఉన్న నాయకులు వాళ్లకు సదిరి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెండు వర్గాలు కూడా ఎవరు కూడా ఆగలేదు. ఏదైతే టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సతీష్ పై చేంజ్ చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో నాయకుల అక్కడి నుంచి ఏదైతే వచ్చిన పరిశీలకులుగా వచ్చినటువంటి నాయకులు అటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏదైతే మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ ముంగట్టే రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగాయి. దీంతో మొత్తంగా అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు సాయి మాధవ్. రైట్ ఉమేష్. రైట్. జనగామ జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ నేతల మధ్య కూడా విభేదాలు బగ్గుమన్న నేపథ్యం మనం చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా సమావేశం రసాభాసగా మారింది. మొత్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటున్న పరిస్థితిని మనం టాప్ 3 బ్రేకింగ్ గా చూసాం.